చెక్కకెళ్ళాడుతున్న శవం అట్లా ఉంటాడు కానీ బొత్తి ఏమి పీక్కోలేడు, తన మేకులే తను పీక్కోలేడు. మనం 3 మేకులు పీక్కోలేదు ఎవరంటే ఏడుస్తారు. వీడు గాడిని ఎలా అవుతాడు? లేకపోతే ఫ్రాడ్, నీకు తప్పదు రాడ్డు. మరి అలాంటి ఎలా దేవుడు అవుతాడా? బైబుల్ జ్ఞానం దగ్గర వీళ్ళు ఎలాంటి వాళ్ళు? అప్పుడే మేమే క్రైస్తవులు, మేమే గొప్పవాళ్ళు చెప్తున్నారే. నిజంగా వీళ్ళు మాట్లాడే మాటలను బట్టి అయితే వీళ్ళకి నిజంగా ఎప్పటికి కూడా పాప క్షమాపణనే లేదు. ఐదవ సోదరులకైనా ఉందేమో పాప క్షమాపణ. ఎందుకంటే సకల ఆశీర్వాదములకు కారణభూతులైన దేవునికి, మన ప్రభు అయినటువంటి యేసు యొక్క తండ్రి అయిన దేవునికి వేలాది స్తుతులు స్తోత్రములు. అలాగనే ఆన్లైన్ ద్వారా వాక్యాన్ని చూస్తున్నటువంటి దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో నా శుభములు వందనాలు. ఈ దినము లేఖనంలో నుంచి అపార్థం చేయబడినటువంటి ఒక మాటను మనం ధ్యానిద్దాము. ఎందుకంటే ఈ రోజున మరి క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి అని చెప్పి క్రైస్తవులు మరి అందరూ అంటున్నారు. కానీ నిజానికి ఈ దాడులకు కారణము కానీ ఈ అబద్ధ బోధలే కారణమని మనకు లేఖనాలను బట్టి చూస్తుంటే అర్థమవుతుంది. అంటే మన వాళ్ళు మరి ప్రకటించే విధానంలోనే దేవుని యొక్క నామము మరి క్రీస్తు యొక్క బోధ అబద్ధంగా చేయబడుతుందని చెప్పి లేఖనాల్లో నుంచి కొన్ని మాటలు మనము ధ్యానిద్దాము. ఆ మాటలు చూద్దాం. ఎందుకంటే పాత నిబంధన కాలంలో కూడా ఇశ్రాయేలీలు దేవుని నామాన్ని అవమానపరిచినట్టుగా బైబిల్ రాయబడ్డాయి. అలాగనే వాళ్ళు ఈ కాలంలో క్రైస్తవులైనటువంటి మనవాళ్ళు కూడా ఏ విధంగా దేవుని వాక్యాన్ని విని అపార్థం చేసుకుని బోధిస్తున్నారో కొన్ని లేఖనాలను మనం చక్కగా లేఖనాల ప్రకారంగా ధ్యానిద్దాము. మొట్టమొదట మరి ధర్మశాస్త్రాన్ని వాళ్ళకి ఇచ్చినప్పుడు ధర్మశాస్త్రం యొక్క గొప్పతనం ఏమిటో మరి రోమాపత్రికలో పౌలు గారు తెలియజేస్తున్నాడు. ఆ మాట చూద్దాము. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం చదువుతున్నా. జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రము గలవాడవై ఉండి నేను గుడ్డివారికి త్రోవ చూపువాడను, చీకటిలో ఉండవానికి వెలుగును, బుద్ధిహీనులకు శిక్షకుడును, బాలురకు ఉపాధ్యాయుడునై ఉన్నానని నీ అంతట నీవే ధైర్యము వహించుకొనుచున్నావు కావా అని మరి ఇశ్రాయేలుని యూదులను ఉద్దేశించి ఇక్కడ రోమా ప్రభుత్వంలో ఉన్నప్పుడు పౌలు గారు తెలియజేసినటువంటి మాట. ఇంకా ఏమంటున్నాడు? దొంగిలవద్దని ప్రకటించు నీవు దొంగిలెదవా, వ్యభిచరించవద్దని చెప్పు నీవు వ్యభిచరించెదవా, విగ్రహములను అసహించుకొని నీవు గుళ్లను దోసెదవా, ధర్మశాస్త్రమందు అతిశయించు నీవు ధర్మశాస్త్రం మీరుట వలన దేవుని అవమానపరిచెదవా. ధర్మశాస్త్రం అని మరి బోధిస్తున్నావు, కానీ ధర్మశాస్త్రంలో చెప్పేట ఆజ్ఞలు మాత్రం వీళ్ళు పాటించట్లేదు. అందుకని దేవుడు ఏమంటున్నాడంటే 24వ వచనం, రాయబడిన ప్రకారము మిమ్ములను బట్టియే కదా దేవుని నామము అన్ని జనుల మధ్య దూషింపబడుచున్నది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, ఆ రోజుల్లో వాళ్ళు కూడా విశ్రాంతి దినాన ధర్మశాస్త్రం వింటున్నారు కానీ ధర్మశాస్త్రాన్ని పాటించట్లేదు, దాని ప్రకారంగా ప్రవర్తించట్లేదు అన్న సంగతి మనకు లేఖనాల్లో పౌలు గారు చెప్పే మాటను బట్టి మనకు చక్కగా అర్థమవుతుంది. ఆ మాట చూద్దాం. 13వ వచనం చూడండి. 13వ వచనం ఏమంటున్నాడంటే, ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు. ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు, కానీ ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులుగా ఎంచబడుదురు. మనం కూడా ఈ రోజుల్లో వాళ్ళు ధర్మశాస్త్రాన్ని వింటున్నారు కానీ దాన్ని ఆచరించట్లేదు. అలాగే నేటి క్రైస్తవులు కూడా బైబిల్లోని వాక్యాలు, క్రీస్తు బోధను, అపోస్తుల బోధను చదువుతున్నారు కానీ దాని ప్రకారంగా మరి ప్రవర్తించట్లేదు, దాని ప్రకారంగా ప్రకటించటం కూడా లేదు. కాబట్టి నిజంగా ఆ రోజున మరి వాళ్ళను బట్టి మరి దేవుని నామమాట మరి అన్ని జనుల మధ్య దూషింపబడుతుందని చెప్పి, అలాగనే నేటి క్రైస్తవులు కూడా ఏ విధంగా మరి దేవుని నామాన్ని అవమానపరుస్తున్నారు అనేది యాకోబు గారు ఒక మాట తెలియజేశాడు. ఆ మాట చూద్దాము. 1వ అధ్యాయము 22-24 వచనం చూద్దాం. మీరు వినువారు మాత్రమే అయ్యుండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా
వాక్య ప్రకారము ప్రవర్తించు వారినై ఉండుడి. మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించు వారినై ఉండుడి. ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపన వాడైతే, ఎవడైనా దాని ప్రకారము ప్రవర్తింపన వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూసుకొను మనుషుని పోలి ఉన్నాడు అన్న సంగతి ఇక్కడ తెలియజేస్తున్నాం. అంటే మనము వాక్యాన్ని వింటున్నాం, చదువుతున్నాం, కానీ ఆ వాక్య ప్రకారంగా నమ్మటము కానీ నమ్మిన దాన్ని ప్రకటించడం కానీ చేయట్లేదు. ఆనాడు ఇశ్రాయేలీలు ఆ విధంగా యెహోవాని అన్ని జనులు దూషించలాగిన వాళ్ళు ప్రవర్తించారు. ఈనాడు క్రైస్తవులు కూడా లేఖనాలలో, బైబిల్లో మరి యేసుక్రీస్తు వారు కానీ అపోస్తులు కానీ ఏదైతే చెప్పారో దాన్ని చదువుతున్నారు, వింటున్నారు, కానీ దాని ప్రకారంగా ప్రకటించి నమ్మటలేదన్న సంగతి ఖచ్చితంగా మనము ఈ లేఖనాలను బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. మరి ఇప్పుడు ఆ మాటలు మనం కొన్ని చూద్దాము. ఎందుకంటే మరి నిజంగా మరి మన వాళ్ళు ఏ విధంగా మరి దేవుని నామాన్ని అవమానపరుస్తున్నారో కొన్ని మాటల లేఖనాల నుంచి మనము ధ్యానిద్దాం. ఎందుకంటే నిజంగా బైబిల్లో ఏముందో, వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో, వీళ్ళు ఏమి వింటున్నారో అనేది మనము ఈ రోజున చూద్దాము. మనం చదువుతున్నాము, వింటున్నాం, దాని ప్రకారంగా ప్రవర్తించడం కానీ దాని ప్రకారంగా ప్రకటించడం కానీ చేయటలేదు. పూర్తిగా మన యొక్క బుద్ధిని బట్టి, స్వనీతిని బట్టి, ఏదో సిద్ధాంతాలు బట్టి వాక్యాన్ని ప్రకటిస్తున్నాం కానీ ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించట్లేదన్న సంగతి మనకు ఇక్కడ పౌలు గారి యొక్క మాటల్లో మనకు అర్థమవుతుంది. కాబట్టి ప్రియమైనటువంటి సోదరులారా, మనము వాక్యాన్ని చదువుతున్నాము కానీ మరి దానిని పాటించడం లేదని చెప్పి మరి చక్కగా అర్థమవుతుంది. కానీ మనం ఏం చెప్తామంటే మేము దేవుడు అంటే చాలా ఇష్టం, మనం యేసుక్రీస్తుని ప్రేమిస్తున్నాం అని అంటాం, కానీ నిజంగా అసలు ప్రేమ అంటే ఏమిటో కూడా తెలియకుండానే మనము మరి దేవుణ్ణి అనుసరిస్తున్నది. ప్రేమ అంటే కూడా ఏమిటో మనకు అర్థం కావట్లేదు. నిజంగా బైబిల్లో చెప్పబడినటువంటి మాట ప్రేమ అంటే ఏమిటో లేఖనాలను బట్టి మనం ఖచ్చితంగా చూద్దాం. నేను దేవుడిని ప్రేమిస్తున్నాను, దేవుడు అంటే నాకు చాలా ప్రేమ అంటాం, అలాగనే క్రీస్తు అంటే కూడా చాలా ప్రేమ అంటాం. ప్రేమ అంటే ఏమిటో అర్థం తెలియకుండా మనం దేవుణ్ణి వెంబడిస్తున్నామంటే ఇక ఏమనుకోవాలో చూద్దాం. చూడండి ఒక మాట, ప్రేమ అంటే ఏమిటో అర్థం బైబిల్లో నుంచే మనం చూద్దాం. మనం ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచుటయే ప్రేమ. మనం ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచుటయే ప్రేమ. మీరు మొదటి నుండి వాక్యాన్ని వినిన ప్రకారము ప్రేమలో నడుచుకొనవలెనను అనునదియే ఆ ఆజ్ఞ అంటున్నాడు. మొదటి నుండి వినిన ప్రకారము ప్రేమలో నడుచుకొనవలెనను అనునదియే ఆ ఆజ్ఞ. అంటే మనము ఏ మాటలైతే ఆయన చెప్పాడో, దేవుడు ఏమి చెప్పాడు, క్రీస్తు ద్వారా దేవుడు ఏమి పలికాడు, అపోస్తుల ద్వారా క్రీస్తు ఏమి చెప్పించాడు, ఈ మాటల ప్రకారంగా మనం ప్రకటించి విశ్వసించి నమ్మి మన ప్రవర్తన దాని ప్రకారంగా ఉంటే అప్పుడు నువ్వు క్రీస్తుని ప్రేమిస్తున్నట్టు, అప్పుడు నువ్వు క్రీస్తును హెచ్చించినట్లు. అంతేగాని ఆయన చెప్పిన దాన్ని వదిలేసి నీ ఇష్టానుసారంగా చెబితే దేవుణ్ణి నువ్వే తగ్గిస్తున్నావు. క్రీస్తుని సంపూర్ణంగా ఎవరో అర్థం కాకుండా, లోకానికి తెలియకుండా నీవే ఆయన సంపూర్ణంగా తగ్గిస్తున్నట్టుగా అర్థం చేసుకో. ఎందుకంటే మనం ఆయన మాటల ప్రకారంగా చెబుతున్నామా లేదా, లేఖనాల ప్రకారంగా మనము దేవుని అర్థం చేసుకుంటామా లేదా అనేది మనకు ఖచ్చితంగా అర్థం కావాలి. మరి ఈ రోజుల్లో మన వాళ్ళు చాలామంది ఏం చేస్తారంటే, ఏమంటున్నారంటే బైబిల్లో ఉన్న మాటలో లేని మాటలో వాళ్ళకి అర్థం కాకుండా ఎలా మాట్లాడతారంటే, మరి దానికి ఆధారం లేదు, ఖచ్చితంగా లేఖన సారం కూడా ఉండదు. ఎవరు అలా నమ్మమని చెప్పి బైబిల్లో ఎక్కడ ఏ అపోస్తులుడు కానీ క్రీస్తు కానీ దేవుడు కానీ ఎక్కడా చెప్పలేదు. ఏమని చెప్తారంటే, అపోస్తుల బోధ కాకుండా ఏం చెప్తారంటే వీళ్ళు యేసే దేవుడని, వీళ్ళు ఏం చెప్తారంటే యేసే దేవుడని, ఆయనే తండ్రి అని, ఆయనే మహాదేవుడని, అంటే యేసే దేవుడని, ఆయనే తండ్రి అని, ఆయనే మహాదేవుడని బైబిల్లో అపోస్తులు కానీ క్రీస్తు కానీ పరిశుద్ధాత్మ కానీ మరి చెప్పనటువంటి మాటలను వీళ్ళ యొక్క సొంత ఆలోచనతో చెబుతూ దేవుని నామాన్ని ఖచ్చితంగా దూషిస్తూ క్రీస్తు యొక్క మాటలను పూర్తిగా అపార్థం చేస్తున్నట్టుగా దీని ప్రకారంగా మనకు అర్థమవుతుంది. కాబట్టి మనము మరి ప్రకటిస్తున్నది అబద్ధమా లేదా ఖచ్చితంగా మరి బైబిల్లో అలా ఉందా? కానీ మనం ప్రకటించే అబద్ధ బోధ వలన ఈ రోజున మరి ఐందవ సోదరులు మరి మన మీద మరి వాళ్ళు పేడ నీళ్లు కొడుతున్నారు,
వాళ్ళ యొక్క గ్రామంలోకి, వాళ్ళ యొక్క వీధుల్లోకి వెళ్తే మా వీధుల్లోకి రావద్దని అంటున్నారు, మరి కొడుతున్నారు. ఎందుకు ఇలాంటి పరిస్థితులు అంటే నిజంగా మనం క్రీస్తుని ఏ విధంగా ప్రకటిస్తున్నాం? బైబిల్లో ఉన్నది ఉన్నట్టు ప్రకటిస్తున్నామా, లేదా మన యొక్క సొంత ఆలోచనలో ప్రకటిస్తున్నామా అనేది ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మరి కొన్ని మాటలు మనం చూద్దాం. ఎందుకంటే వాళ్ళు నిజంగా పసిపిల్లలు లాంటి వాళ్ళు, ఐందవ సహోదరులు నిజంగా పసిపిల్లలు లాంటి వాళ్ళు. ఎందుకంటే వారికి బైబిల్లో ఉన్నటువంటి ఏ విధమైనటువంటి జ్ఞానము తెలియదు. వాళ్ళకు బైబిల్ జ్ఞానం అసలు తెలియదు. లోక జ్ఞానం ఎంతైనా ఉండొచ్చు, లోక జ్ఞానాన్ని దేవుడు వెర్రితనంగా మాట్లాడుతున్నాడు. కాబట్టి వారు లోక జ్ఞానం కావచ్చేమో కానీ బైబిల్లో మాత్రం వాళ్ళు కనీసం యేసుక్రీస్తు వరకు సందర్భంలో ఏమంటాడంటే, అపోస్తులైనటువంటి వారి 12 మందిని చూసి ఆయన ఏమంటాడంటే వాళ్ళు బాలురు పసి బాలురు అని అపోస్తులని చెప్తాడు. కాబట్టి దేవుడు యేసుక్రీస్తు వారు అపోస్తులని మొట్టమొదట పసిబాలురు అన్నారు. కాబట్టి ఈ ఐందవ సోదరులు అసలు ఏమీ తెలియని వాళ్ళు. కాబట్టి వీళ్ళైతే నిజంగా అప్పుడే పుట్టిన శిశువు లాంటి వాళ్ళన్న సంగతి ఖచ్చితంగా మనకు అర్థం కావాలి. ఈ ఐందవ సోదరులు ఎలాంటి వాళ్ళు? అప్పుడే పుట్టిన శిశువు లాంటి వాళ్ళు. ఎక్కడ? బైబుల్ జ్ఞానం దగ్గర. బైబుల్ జ్ఞానం దగ్గర వీళ్ళు ఎలాంటి వాళ్ళు? అప్పుడే పుట్టిన శిశువు లాంటి వాళ్ళు. కాబట్టి వీళ్ళు ఒకవేళ ఏదైనా మాట్లాడినా అది వారికి క్షమాపణ దొరుకుతుంది. కానీ మన వాళ్ళకున్నారే, మన వాళ్ళు మొదటి నుంచి మేము పండితులము గొప్పవాళ్ళు అనుకుని మరి మేమే క్రైస్తవులు, మేమే గొప్పవాళ్ళు చెప్తున్నారే, నిజంగా వీళ్ళు మాట్లాడే మాటలను బట్టి అయితే వీళ్ళకి నిజంగా ఎప్పటికి కూడా పాప క్షమాపణనే లేదు. ఐందవ సోదరులకైనా ఉందేమో పాప క్షమాపణ, ఎందుకంటే వాళ్ళకు తెలియకుండా మాట్లాడుతున్నారు, మన వాళ్ళు తెలిసి మాట్లాడుతున్నారు. కాబట్టి యేసుక్రీస్తు వారి శిష్యుల గురించి చెప్పినటువంటి మాట మనం లేఖనాలంటే చూద్దాము. లూకాసు వార్త 10వ అధ్యాయం 17వ వచనంలో మరి ఇలా అంటున్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఆయన బోధించేటప్పుడు ఒక 70 మంది శిష్యుల్ని మరి ఇశ్రాయేల్ గోత్రంలోకి పంపించి వాళ్ళు మరి దేవుని రాజ్యం సమీపించింది చెప్పి సువార్త ప్రకటించమని వాళ్ళని పంపించినప్పుడు ఆ 70 మంది వెళ్ళి ప్రకటించి మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు వాళ్ళు ఏమంటున్నారో యేసుక్రీస్తు వారితోటి ఆ మాట చూద్దాం. 10:17 ఏమంటున్నారంటే, శిష్యులు యేసు దగ్గరకు వచ్చి ఏమంటున్నారంటే, ప్రభువా, దయ్యములు కూడా నీ నామము మాకు లోబడుచున్నావని చెప్పగా ఆయన ఏమన్నాడు చూడండి, 21వ వచనం, 10:21, లూకాసు వార్త 10:21. ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మ యందు బహుగా ఆనందించి, తండ్రి, ఆకాశమునకును, వీళ్ళకి మనోళ్ళకి అర్థం కావట్లా, ఆయన చెప్పే మాటలు అర్థం కావట్లా, ఆయన దేవుణ్ణే తండ్రి అని ఆయన ఏమంటున్నాడు చూడండి, తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువా, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలురకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను తండ్రి అన్నాడు. పసిబాలురకు నువ్వు మరి బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను తండ్రి అని ఈయన దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే మన వాళ్ళు ఎలా మరి యేసుక్రీస్తు వారిని ఎలా స్తుతిస్తున్నారో మరి మనకు అర్థమవుతుంది కదా. యేసయ్యా నాయన నీకే స్తుతి అని మనవాళ్ళు, యేసుక్రీస్తు వారేమో దేవునికి స్తుతి చెల్లిస్తుంటే మరి ఆ దేవుడు మరి ఈ పసిబాలురకు సత్యాన్ని తెలియజేసని చెప్పి దేవుడు మరి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు యేసుక్రీస్తు వారు. పసిబాలురు అంటున్నాడు ఆయన శిష్యుల్ని. కాబట్టి ఆ కాలంలో తెలియనటువంటి వారిని పట్టుకొని పసిబాలురకు నువ్వు తెలియజేసావయ్యా, అందుకని నిన్ను స్తుతించుచున్నాను, అవును తండ్రి, అది నీ దృష్టికి అనుకూలమాయను. అంటే ఆ కాలంలో ఎవరికి కూడా మరి దేవుని కార్యాలు క్రీస్తు చెప్పిన మాటలు అర్థం కాలేదు, కానీ ఈ పశుబాలురు లాంటి శిష్యులకు మాత్రం అర్థమైందట. దాన్ని దేవుడే బయలుపరిచిన సంగతి యేసుక్రీస్తు వారికి కూడా తెలియజేస్తున్నాడు. కాబట్టి బైబిల్లో అంతా మనకు తెలుసు అనుకుంటున్నటువంటి మరి మన క్రైస్తవ సోదరులు మరి పండితులు ఎలాగ ఉన్నారంటే, క్రీస్తు ఎవరో తెలియకుండానే లోకానికి బోధిస్తూ ఉంటే మరి బైబిల్లో ఏమీ తెలియనటువంటి పసిపిల్లల కన్నా ఇంకా దారుణమైనటువంటి శిశువుల ప్రాయంలో ఉన్నటువంటి ఐదవ సోదరులకు ఏం తెలుస్తుంది? వాళ్ళకి ఎలా అర్థమవుతుంది? బైబిల్లో ఉన్నటువంటి జ్ఞానం వాళ్ళకి ఎలా అర్థమవుతుంది? కాబట్టి మీరు వీరికైతే కనీసం మారు మనసు అన్న ఉంటుంది, ఎందుకంటే మారు మనసు పొందుకుంటే వీళ్ళకి రక్షణ అన్న ఉంది. కానీ మన క్రైస్తవ పండితులు అనుకునే వాళ్ళు, క్రైస్తవ బోధకులు అనే వాళ్ళకు అసలు క్షమాపణ లేదని ఖచ్చితంగా బైబిల్. ఎందుకంటే వీళ్ళకు బైబిల్లో మాకు సర్వజ్ఞానం తెలుసు అనుకొని క్రీస్తు ఎవరో తెలియకుండానే దేవుని కుమారుణ్ణి పట్టుకొని
దేవుడు 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 అంటారు, లేదా మహాదేవుడు అంటారు, లేకుంటే తండ్రి అంటారు. నిజంగా బైబిల్లో లేనే లేవు, అపార్థం చేయబడ్డ మాటలు మాత్రమే ఉన్నాయి. కానీ వీళ్ళు పూర్తిగా మరి దేవుని వాక్యానికి పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడి మరి ఈ రోజున దేవుణ్ణి, ఆయన కుమారుడైన క్రీస్తును అవమాన పాలు చేయడానికి కారణం మన పాస్టర్లే. కాబట్టి మరి నిజంగా మరి ఒక మాట మత్తయి గారు రాసిన సువార్తలో మరి ఇలా మత్తయి గారు రాశాడు. 12వ అధ్యాయం 32వ వచనంలో ఏముందంటే, మనుష్య కుమారునికి అంటే యేసునికి వ్యతిరేకముగా మరి ఒక మాట మాట్లాడినా కూడా క్షమాపణ ఉందంట. కానీ పరిశుద్ధాత్మ బోధకు వ్యతిరేకంగా ఎవరైనా బోధిస్తే మరి ఈ యుగంలో కానీ రాబోయే యుగంలో కానీ క్షమాపణే లేదు అంటున్నారు. కానీ మన పండితులు, మరి పాస్టర్లు అనుకునే పండితులు, రెవరెండ్లు, బిషప్పులు అందరూ ఏమంటారంటే యేసే నిజమైన దేవుడు అంటారు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే యేసు క్రీస్తు దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్ము, అలా నమ్మి నువ్వు నిత్య జీవం పొందు అని చెప్పి యోహాను గారు ఏం చెప్తాడంటే, యోహాను సువార్త 20వ అధ్యాయము 30-31 వచనాలలో యేసు క్రీస్తు దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మి ఆయన నామమందు విశ్వాసము ఉంచితే నువ్వు రక్షించబడతావు, నిత్య జీవం పొందుకుంటావని చక్కగా రాసి ఉంటే, క్రీస్తు అని నమ్మమంటే లేదు దేవుడు అని నమ్మండి అని చెప్పి వీళ్ళు బోధిస్తున్నారు. అందుకే ఐందవ సహోదరులు, మాకు మీరు క్రీస్తును పట్టుకొని దేవుడు అంటున్నారు కాబట్టి ఆయన 3 మేకులు పీక్కోలేనోడు, ఆయన ఎలా దేవుడు అవుతాడు? ఆయన మనిషికి ఎలా పుడతాడు? ఒక కన్యకి ఎలా పుడతాడు? దేవుడు ఎలా పుడతాడు? దేవుడు మనిషి కాదే, దేవుడు మనిషి కాడే. అలాంటప్పుడు దేవుడు మనిషిగా ఎలా చూపిస్తారని చెప్పి వాళ్ళు ఖచ్చితంగా మరి వాళ్ళు నమ్మలేకపోవడానికి కారణం ఏంటంటే మన వాళ్ళు బోధించే బోధే. లేదా ఆయన దేవుని కుమారుడయ్యా, మనందరి పాప విమోచన కొరకు దేవుడు ఆయన భూమి మీదకు పంపించాడు సత్యాన్ని ఎందుకు చెప్పట్లేదు? దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారికి శరీరాన్ని అమర్చి పంపాడు భూమి మీదకి. ఆ సంగతి చెప్పకుండా దేవుడే శరీరాన్ని ధరించుకొని భూమి మీదకి వచ్చాడనే మాటలో చెప్పటం వల్లనే ఇలా ఐందవ సోదరులకు అర్థం కాక, మాకు 3 కోటి దేవతలు ఉంటే నువ్వు ఎక్కడో ఇశ్రాయేల్ దేశంలో పుట్టినటువంటి ఆ యేసుక్రీస్తుకి వచ్చి మాకు దేవుడిని చేస్తానని చెప్పి వాళ్ళు అపార్థం చేసుకొని మన మీద అసలు ఆ క్రీస్తును మాకు ప్రకటించవద్దు. ఎందుకంటే ఆ క్రీస్తుకు తండ్రి ఎవడో అర్థం కాకుండా చెబుతున్నారు, అసలు దేవుడు ఎవరో అర్థం కాకుండా చెబుతున్నారు. మన బోధల వల్లనే వాళ్ళకి అర్థం కాక మరి వాళ్ళ విశ్వాసాన్ని మనం దెబ్బ కొడుతున్నట్టుగా వాళ్ళు భావిస్తున్నారు. అలాగనే మరి కొన్ని ఆచార పద్ధతులన్నీ కూడా మరి వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టే ఈ రోజున ఇంత వ్యతిరేకత వస్తుంది. ఎందుకు కారణం? మనం బైబిల్లో ఉన్నటువంటి సువార్త కాకుండా మన ఇష్టానుసారంగా బోధించడం వల్లనే ఈ రోజున ఇంత వ్యతిరేకత అనేది మనకు వస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, కనీసం ఐందవ సోదరుల కన్నా కూడా రక్షణ ఉంది. కానీ ఇదిగో పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా బోధిస్తున్న మన క్రైస్తవ పండితులందరికీ కూడా ఎప్పటికీ క్షమాపణ లేదని ఖచ్చితంగా ఈ లేఖనాలను బట్టి చూస్తుంటే మనకు అర్థమవుతుంది. కొన్ని మాటలు చూద్దాం. ఎందుకంటే మరి పౌలు గారు చక్కగా మరి ఆయన చెప్పడం మనం చూస్తాం. ఎందుకంటే ఆయన పరిశుద్ధాత్మ పూర్ణుడై చెప్పినటువంటి మాటలు, ఆయనకంటే మనమేమో జ్ఞానవంతులం కాదు కదా. చూద్దాం. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయము 20వ వచనం. ఆయన పరిశుద్ధాత్మ పూర్ణుడై యేసే దేవుని కుమారుడు అని ప్రకటించాడు. ఏమని చెప్పాడు? యేసే దేవుని కుమారుడు. కావాలని చూసుకోండి, అపోస్తుల కార్యాలు 2:9-20లో ఉంది. యేసే దేవుని కుమారుడు అని చెప్పి ప్రకటించాడు. తర్వాత కింద వచ్చిన చూస్తే యేసే క్రీస్తు అని రుజువుపరిచాడు. యేసే క్రీస్తు అని రుజువుపరిచాడు. అలాగనే మరి 2వ యోహాను పత్రిక 7వ వచనం, యేసు క్రీస్తు శరీరధారి అయి వచ్చనని, యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చనని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకములో బయలుదేరి ఉన్నారు. అట్టి వారే వంచకుడును క్రీస్తు విరోధినై ఉన్నాడు అని యోహాను గారు తెలియజేస్తున్నాడు. ఎవరు ఏమంటారు మరి మన వాళ్ళు? అపోస్తులు ఏమంటున్నారంటే యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చనని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకంలో బయలుదేరి ఉన్నారట. ఆ కాలం ఎప్పుడు? 1వ శతాబ్దంలోనే ప్రారంభమయ్యారట. అట్టి వారే వంచకులను క్రీస్తు విరోధులనై ఉన్నారు. మరి బైబిల్ ఏం చెప్తుంది? యేసుక్రీస్తు శరీరధారి వచ్చాడని చెబితే మన క్రైస్తవ పండితులు ఏమంటారంటే యేసుక్రీస్తు వారు దేవుడు, ఆయన తగ్గించుకొని దేవుడే శరీరాన్ని ధరించుకొని వచ్చాడని చెప్తారు. దేవుడే శరీరాన్ని ధరించుకొని, అసలు ఏమైనా బుద్ధి ఉందా? అందుకే కదా ఇంత వ్యతిరేకత వస్తుంది. బైబిల్లో లేనిదాన్ని బోధిస్తున్నారు. ఇక్కడ ఏమన్నాడు? యేసుక్రీస్తు వారు శరీరధారిగా వచ్చాడని చెప్పి ఇక్కడ చక్కగా లేఖనం ఉంటే మన వాళ్ళే కాదు ఆ దేవుడే
తగ్గించుకొని మనిషిగా శరీరాన్ని ధరించుకొని భూమి మీదకి వచ్చాడు, ఈయన దేవుడు అని అబద్ధం చెప్తున్నారండి. కారణం ఇందుకే మనకి ఇంత వ్యతిరేకత వస్తుంది. సత్యాన్ని పక్కదారిని పట్టించారు కనుకనే, లేఖనాల్లో ఉన్నది ఉన్నట్టు చెప్పట్లేదు కనుకనే దేవుడు ఇంత జరుగుతున్నా కానీ ఆయన సైలెంట్ అయిపోయాడు. ఎందుకంటే ఇది కేవలం క్రైస్తవులైనటువంటి మనం చేసేటువంటి పెద్ద తప్పు. అందుకని ఈ రోజున క్రైస్తవులు వెళ్తే మరి వాళ్ళ పాదాలు మరి పర్వతాల మీద సుందరంగా ఉండాల్సిన పోగొట్టి వాళ్ళ పాదాల మీద మరి చెప్పులు వేస్తున్నారు, వాళ్ళ మొక్క మీద పేడ నీళ్ళు కొడుతున్నారంటే కారణం మనం చెప్పేది రాంగు, అర్థం కావట్లా మన వాళ్ళకి. చూడండి, యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు మనం లేఖనాలు బట్టి చూస్తే పౌలు గారు చక్కగా ఏం చెప్పాడంటే, యేసుక్రీస్తు దేవుని కుమారుడని, ఆ కుమారునికి దేవుడు శరీరమును అమర్చి, అంటే తన కుమారునికి దేవుడు శరీరమును అమర్చి ఈ లోకంలోనికి పంపాడనే వాక్యము ఖచ్చితంగా చదివిస్తుంది. మరి క్రైస్తవులని పేరు పెట్టుకున్న వారు మాత్రం బ్యాచ్ అంతా ఏం చెప్తారంటే, దేవుడే శరీరాన్ని ధరించుకొని కుమారుడిగా ఈ లోకంలో పుట్టాడు అనే మాట చెప్పి మరి పూర్తిగా అపార్థం చేశారు. అందుకనే మనకి ఇలాంటి వ్యతిరేకత వస్తుందనేది ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది. కాబట్టి లేఖనాలు చూడండి, లేఖనాల్లో చెప్పింది ఏముందో అది మాత్రమే మీరు గ్రహించండి. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయము 5వ వచనంలో మరి నిజంగా శరీరాన్ని ధరించుకొని వచ్చింది ఎవరో, శరీరాన్ని ఎవరికి అమర్చారో లేఖనం చూడండి. ఎబ్రీ పత్రిక 10:5, యేసు ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి అని ఎవరితో అంటున్నాడు? దేవునితో అంటున్నాడు, తండ్రితో అంటున్నాడు. నాకొక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. పూర్ణ హోమములు పాప పరిహార్థ బలులు నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలు అంటే ఇది ఈ బైబిల్లోనండి. గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము దేవా, చూడండి, తండ్రిని పట్టుకొని యేసుక్రీస్తు వారు ఏమన్నాడంటే, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. ఈ మాటలు బైబిల్లో ఇంత స్పష్టంగా ఉన్న వాటిని పౌలు గారు ఎబ్రీయులకు రాసిన పత్రికలో చక్కగా తెలియజేస్తే మన వాళ్ళకి ఈ మాటలు అర్థం కావట్లేదా? యేసుక్రీస్తు వారికి శరీరాన్ని ధరించింది దేవుడు, అంతేగాని దేవుడే శరీరాన్ని ధరించుకొని రాలేదు. సహోదరులారా, వాక్యాన్ని వినండి, విన్నదాన్ని ఆలోచించండి, ఆ వాక్యంలో ఉన్నటువంటి అర్థాన్ని అర్థం చేసుకోండి. కాబట్టి ఈ మాటలు దేవుడు ముందుగా రాయించినటువంటి లేఖనాలు ఉన్నాయి. ఈ ఒక్క మాట కాదు, ఈ రాసిన దానికి కూడా పౌలు గారికి ఇది ఊరకనే రాయాలి ఆయన, దీనికి లేఖన సాక్ష్యం కూడా ఉంది. ఆ లేఖనాన్ని బట్టి ఈయన ఇక్కడ ఖచ్చితంగా తెలియజేశాడు. అది కూడా చూద్దాం. మరి ఎందుకంటే దేవుడే శరీరాన్ని ధరించుకొని లేకపోతే తగ్గించుకొని మరి మనిషిగా పుట్టాడని చెప్తున్నారు, కానీ నిజంగా ఆయన మనిషిగా భూమి మీద ఎప్పుడూ పుట్టలేదు. ఇది బైబిల్ సత్యం. ఎందుకంటే ఇలా చెప్పే వాళ్ళు పచ్చి అబద్ధాన్ని ప్రకటిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మరి పౌలు గారు చెప్పినటువంటి మాటలు చూద్దాం. ఎక్కడ మాటలు చెప్పాడంటే, ఈయన కీర్తనలో ఉన్నటువంటి విషయాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఖచ్చితంగా చెప్తున్నాడు. అక్కడ మరి భవిష్యత్తులో చెప్పబోయేదాన్ని దేవుడు ముందుగానే మరి కీర్తనాకారుని ద్వారా పలికించినటువంటి మాటే ఇది. కీర్తన 40వ అధ్యాయము 6-8 చూడండి. కీర్తన 40 6-8 చరణాలు. బలులనైనను నైవేద్యములనైనను నీవు కోరలేదు, నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు అని. అక్కడేమో నీవు నాకు ఒక శరీరాన్ని అమర్చావు అన్నాడు, ఇక్కడేమంటున్నాడు, నీవు నాకు చెవులు నిర్మించి అన్నాడు. శరీరం లేకుండా చెవులు ఉంటాయా అండి? శరీరంతో పాటు చెవులు నిర్మించాడు. కాబట్టి శరీరాన్ని ఏర్పాటు చేసింది, క్రీస్తు శరీరాన్ని అమర్చింది దేవుడు. అది పౌలు గారు చెప్పాడు, అలాగనే క్రీస్తు కూడా అంగీకరించాడు తన మాటల ద్వారా. అందుకని ఏమన్నాడు, నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. చెవులు నిర్మించడం అంటే శరీరం లేకుండా ఖచ్చితంగా చెవులు ఉండవు. కాబట్టి చెవులు శరీరం మొత్తం కలిపే ఉంటాయి. ఇక్కడేమన్నాడు, అక్కడ గంధపు చుట్టలో అన్నాడు ఎబ్రీ పత్రికలో. ఇక్కడేమన్నాడు 7వ వచనం చూడండి. అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. 8వ వచనం ఏమంటున్నాడు, నా దేవా నీ చిత్తము నెరవేర్చుటకు నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యంలో ఉన్నది అంటున్నాడు. అంటే నువ్వు చెప్పిన మాటలన్నీ కూడా నా హృదయంలో ఉన్నాయి తండ్రి అని యేసుక్రీస్తు వారు స్పష్టంగా చెప్తున్నాడండి.
కాబట్టి యేసుక్రీస్తు శరీరాన్ని ధరించుకొని వచ్చాడే తప్ప దేవుడి శరీరాన్ని ధరించుకొని రావడం ఏంటండి? పచ్చి అబద్ధం కదా. మరి క్రీస్తు ఎవరు? అభిషక్తుడు అండి. చక్కగా లేఖనాలు ఉన్నాయి, నెరవేర్పున్నది, అవన్నీ మనం చూసుకోవద్దా? బైబిల్ని ఏ విధంగా చదువుతున్నాం మనం? చూడండి, ఆయన అభిషక్తు, నా సేవకుడు అంటాడు ఆయన్ని. 53వ యెషయా గ్రంథంలో చూడండి, క్రీస్తుని గురించినటువంటి లేఖనాలు ఎన్ని చదువుతున్నా కానీ మన వాళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదు. చూడండి, 53వ అధ్యాయంలో 10వ వచనం చదువుతున్నాను నేను. అతని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, యాది కలుగు చేసెను. అతడు తను అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానం అంటే ఆయన పుట్టింది ఇశ్రాయేల్ సంతానం కాబట్టి ఇశ్రాయేల్ సంతానం అంతా చూస్తారన్న సంగతిని తెలియజేస్తున్నాడు. అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అంటే యెహోవా ఉద్దేశించిన సంకల్పము, ఉద్దేశము, ఆయన యొక్క మొత్తం యొక్క సమస్త ఆలోచన సంకల్పం అంతా కూడా యేసుక్రీస్తు ద్వారా నెరవేరుతుందన్న సంగతి ఇక్కడ చక్కగా ముందుగానే తెలియజేశాడు. ఏమన్నాడు? అతను దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అంటే యెహోవా సంకల్పము, యెహోవా ప్రణాళిక ఎవరి వల్ల? అతని వలన సఫలమగును. ఎవరు అతను? యేసుక్రీస్తు, ఆయన కుమారుడైన క్రీస్తు వలన సఫలమగును అంటున్నాడు. అతడు తనకు కలిగిన వేదన చూసి తృప్తి పొందాను. ఇంకా తర్వాత ఏమన్నాడంటే 11వ వచనం చూడండి, నీతిమంతుడైన నా సేవకుడు అన్నాడండి. నీతిమంతుడైన నా సేవకుడు. దేవునికి సేవకుడు ఎవరు? యేసుక్రీస్తు కాదా? సేవకుడిని పట్టుకొని దేవుడని ఎందుకు అంటున్నావు నువ్వు? నీతిమంతుడైన నా సేవకుడు ఆయన జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అంటే తనను గురించి తనకు తెలుసండి. ఇందాక అన్నాడు కదా అక్కడ, తనకు దేవుని ధర్మశాస్త్రం అంతా కూడా యేసుక్రీస్తు గారి యొక్క ఆంతర్యంలో ఉంది, ఆయన హృదయంలో ఉంది. దేవుడు ఏ మాటలు ఆయనకి ఇచ్చాడో, ఏమి చేయాలని ఆయనకి ఈ భూమి మీదకి పంపించాడో అవన్నీ కూడా యేసుక్రీస్తు వారి హృదయంలోనూ మీ మైండ్లో ఉందండి. ఈ మైండ్లో ఉంది. అందుకనే ఆయన తనకున్న అనుభవ జ్ఞానం అంటే తనను గురించినటువంటి జ్ఞానం, భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఏం చేయాలో అవన్నీ కూడా ఆయనకు జ్ఞానం ఉంది. అందుకనే 12 సంవత్సరాల వయసులోనే మరియమ్మ యేసేపు గారు ఆయన్ని ఎత్తుక్కుంటూ వస్తారా యెరూషలేములో తెప్పిపోయినప్పుడు, కుమారుడా ఎందుకు మమ్మల్ని ఎంత బాధ పెడుతున్నావు? నేను నీ తండ్రి ఎందుకు బాధపడుతున్నావు అంటే, అమ్మ ఎందుకు నా గురించి మీరు బాధపడతారు? నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీకు తెలియదా? నా తండ్రి పనుల మీద ఉండాలని మీకు తెలియదు అని చెప్పి 12 సంవత్సరాల వయసులోనే దేవుని గురించి మాట్లాడుతున్నాడండి. దేవుని పనులు చేయాలన్న ఆలోచన ఆయనకుంది. కాబట్టి ప్రేమైన దేవుని వారలారా, ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన చెప్పిన మాటలన్నీ కూడా చూస్తే, మార్కు గారు ఇచ్చినట్టు సువార్తలు కూడా చూడండి, ఆయనకు తెలుసు ఆయన ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఏం చేయాలో అవన్నీ కూడా చక్కగా ఆయనకు తెలుసండి. తెలిసి ఆయన చక్కగా ప్రతి దాన్ని కూడా దేవుడి సంకల్పం మొత్తాన్ని కూడా నెరవేర్చినట్టుగా మనకు భూమి మీద మనకు చక్కగా రాయబడ్డాయి. 45వ వచనం చూడండి, మార్కు గారు రాసిన సువార్త 10:45. ఇక్కడ ఏముంది? మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు అంటే సేవ చేయించుకున్నటకు రాలేదు, రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చెను. అందుకనే ఇక్కడ ముందుగా ఆయన గురించి రాయబడింది తెలుసా? నీతిమంతుడైన నా సేవకుడు అనే మాట యెషయా గ్రంథము 53:11లో చెప్తున్నాడు. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? మార్కు సువార్త 10:45లో అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకు వచ్చాడట. నిజంగా యేసుక్రీస్తు వారికి సమస్తము దేవుడు ఏదైతే చేయాలని పంపించాడో అవన్నిటిని కూడా చక్కగా ఆయన నెరవేర్చినట్టుగా మనకుంది. కాబట్టి యేసుక్రీస్తు వారి శరీరాన్ని ధరించుకొని భూమి మీదకి వచ్చాడే తప్ప దేవుడు రాలేదు. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, మనము లేఖనాలని అపార్థం చేసి చెప్పడం వల్లనే ఈ రోజున దేవుడు అంటే ఇంత గందరగోళ పరిస్థితి మనకు ఇప్పుడు చూస్తున్నాం. ఒకప్పుడు లేదు, కానీ ఇప్పుడే ఇది అందరూ బాగా జాగ్రత్తగా చూస్తున్నారు కాబట్టి ఇప్పుడే ఇలాంటి సమస్య వస్తుంది. కాబట్టి ప్రేమ దేవుని వాళ్ళారా, కేవలం ఈ మాటలను బట్టి మనం బోధించకపోవడం, లేఖనాల్లో ఉన్నట్టుగా బోధించకపోవడం వల్లనే మనకి ఈ రోజున 5వ సోదరుల వల్ల ఇంత థ్రెడ్ మనకు కనపడుతుంది. కాబట్టి కేవలం ఎందుకంటే యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు అంటే ఎవరికీ అభ్యంతరం లేదండి. దేవుడే మనిషిగా వచ్చి చనిపోయాడు అంటే ఎంత తప్పండి. దేవుడు భూమి మీదకి ఎప్పుడు రాలా? ఎందుకంటే ఆయన ఒకటే మాట అంటాడు,
అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 50లో ఏమంటాడంటే సొలొమోనుకు మరి మందిరాన్ని కట్టినప్పుడు ఆయన అన్న మాటనే ఇక్కడ కొత్త నిబంధనలో కూడా తెలియజేసిపడ్డాడు. ఆయన ఏమంటాడంటే ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, నాకు ఎలాంటి మందిరాన్ని మీరు కడతారు? ఇవన్నీ నా హస్తకృతంలో కావా? ఇవన్నీ నా చేత్తోనే చేసినవి కావా? సర్వోన్నతుడు హస్తకృతాలయములలో నివసించాడు. అంటే ఈ మనుషులు కట్టినటువంటి ఈ మందిరాలలో కానీ ఇగో ఈ సృష్టిలో దేనిలో ఆయన నివసించాడు. ఇవన్నీ నా హస్తకృతములు. కాబట్టి హస్తకృతాలయాలలో దేవుడు నివసింపడు. మరి నీకు నువ్వు నాకు ఎలాంటి మందిరం కడతాని చెప్పి ఆ రోజునే సొలొమోను గారు మాట్లాడటం సరిపోయింది. కాబట్టి ప్రేమ దేవుని వాళ్ళారా, దేవుడు ఈ భూమి మీదకి రాలేదు. ఎందుకంటే ఆయన చెబుతాడు దినవృత్తాంతాల గ్రంథంలో కూడా మనుషులతో కలిసి దేవుడు నివసించడం అసాధ్యం. ఎందుకంటే దేవుడు మానవుడు కాదు. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ వచనంలో చక్కగా రాయబడింది. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు. పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. నరపుత్రుడు కాడు. దేవుడు నరపుత్రుడు కాడు. నరపుత్రుడు ఆయన కుమారుడైన క్రీస్తు. క్రీస్తు నరపుత్రుడు అయ్యాడు కానీ దేవుడు నరపుత్రుడు కాదు. కాబట్టి లేఖనాలను ఎందుకు మనం అపార్థం చేసుకోవాలి? ఉన్నదాన్ని ఉన్నట్టుగా చెప్పరాదు. అది చెప్పడం చేత కాక వీళ్ళకేదో పెద్ద జ్ఞానం ఉన్నట్టుగా సిద్ధాంతాలు పట్టుకుని ఊగిలాడుతున్నారు. కానీ సిద్ధాంతాలు బైబిల్లో లేవండి. ఆజ్ఞలు మరి విధులే ఉన్నాయి, మనం అనుసరించాల్సినవి ఏమున్నాయి తప్ప సిద్ధాంతాలు ఏమీ లేవు. కాబట్టి ఇలాంటి మనకు అర్థం కాక మన ఇష్టానుసారంగా మనం బోధిస్తూ ఈ రోజున మరి సత్య సువార్తని వదిలిపెట్టేసి మనుషుల యొక్క ఆలోచన ప్రకారంగానే, ఎందుకంటే మరి ఏది నిజం అనేది మనకు అర్థం కాకుండా ఇష్టానుసారంగా మనం బోధిస్తూ మరి లేఖనాలని అపార్థం చేస్తున్నాం. అందుకనే మరి ఖచ్చితంగా సాతాను యొక్క మాయలో పడిపోతున్నాం తప్ప ఇంకొకటి కాదు. ఎందుకంటే మరి వాక్యాన్ని విన్న నీవు దాని ప్రకారంగా మరి విశ్వసించి ప్రకటిస్తున్నావా లేదా అనేది మరి మనం ఆలోచన చేసుకోవాలి. కాబట్టి ఇది సాతాను యొక్క ఆలోచన కలిసి మరి వాక్యాన్ని మార్చి దేవుడే శరీరమును ధరించుకొని మనిషిగా పుట్టాడు అంటున్నాం తప్ప లేఖనాలలో దేవుడు మానవుడు కాదు, ఆయన నరపుత్రుడు కాదు అని అన్నప్పుడు ఒకసారి దేవుడు నేను మానవుడిని కాను, నేను నరపుత్రుడిని కాను అన్నప్పుడు మరలా ఇంకొకసారి తగ్గించుకొని నేను నరపుత్రుడిగా వచ్చాను అని అంటే ఇంతకన్నా అబద్ధం ఏమైనా ఉంటుందా? నువ్వు ఇలా అబద్ధం చెప్పినప్పుడే వాళ్ళు బైబిల్లో తప్పులు ఉన్నాయి అంటున్నారు. నువ్వు అపార్థం చేసినప్పుడే ఇదిగో బైబిల్ అంతా తప్పుడు పుస్తకం అంటున్నారు. కారణం నువ్వు నిజంగా నువ్వు నిజంగా ఉన్నదన్నట్టు చెప్పట్లేదు. కాబట్టి ఈ విధంగా మనము దేవుణ్ణి అవమానపరుస్తున్నామన్న సంగతి ఖచ్చితంగా మనకు అర్థం కావాలి. అలాగే మరి ఇంకొక మాట కూడా మనం చూద్దాం లేఖనాల్లో. యోహాను గారు రాసినటువంటి 2వ పత్రిక 9వ వచనం ఏమైనా ఉందంటే క్రీస్తు బోధయందు నిలిచి ఉండక, క్రీస్తు చెప్పిన మాటలు ఏదో నిలిచి ఉండక దానిని విడిచి ముందునకు సాగు ప్రతి వాడు దేవుని అంగీకరింపని వాడు. క్రీస్తు చెప్పినటువంటి బోధ మరి దాని ప్రకారము మరి ఎవరు బోధించకుండా దాన్ని విడిచి ముందునకు సాగు ప్రతి వాడును దేవుని అంగీకరింపని వాడు. కాబట్టి ఆ క్రీస్తు బోధ అంటే యేసుక్రీస్తు వారు ఏదైతే బోధించాడో ఆ క్రీస్తు బోధ యందు నిలిచి ఉండువాడే తండ్రిని కుమారుని అంగీకరించువాడు. తండ్రిని కుమారుని అంగీకరించాలి. దేవుడు ఉన్నాడు, ఆయన ఈ భూమి మీద పంపించినట్టు ఆయన కుమారుడైన క్రీస్తు శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు జనులందరూ చూశారు. కాబట్టి తండ్రి ఉన్నాడు, ఆయన కుమారుడైన క్రీస్తు ఉన్నాడని చెప్పాలే తప్ప ఆ తండ్రే కుమారుడుగా వచ్చాడు, ఈ కుమారుడే తండ్రి. ఏమిటండి ఈ బోధ? లేదు కదా బైబిల్లో లేని దాన్ని మనం ఎందుకు బోధిస్తున్నామో అర్థం కావట్లేదు. కాబట్టి మరి మనకు అర్థం కానిటువంటిది ఏంటంటే మరొక మాట కూడా చూద్దాము. యోహాను గారు రాసినటువంటి సువార్త 8వ అధ్యాయము 16వ వచనంలో ఇలా ఉంది, చూద్దాము. ఏమన్నాడంటే ఇక్కడ యేసుక్రీస్తు వారు నేను ఒక్కడనై ఉండక నేనును నన్ను పంపిన తండ్రియు కూడా ఉన్నాము. అంటే మేము ఇద్దరం ఉన్నాం అంటున్నాడు ఆయన. మనోళ్ళేమో ఈయన ఒకటేనండి, ఆయనే తగ్గించుకొని ఇది ఇంకొక పాత్ర, అదొక పాత్ర, ఇదొక పాత్ర, ఇంకొక పాత్ర, 3 పాత్రలు వేసాడు. నాటకాలు వేసేవాడిగా మార్చేశారు, నాటకాలు వేసేవాడిగా దేవుడిని మార్చేశారు. అందుకే ఇన్ని ఇబ్బందులు వస్తున్నాయి. దేవుడు నాటకాలు వేసేవాడు కాదు, ఆయన మాట తప్పడు. ఆయన నేను మార్పు లేని వాడిని అంటాడు మలాకి గ్రంథంలో 3వ అధ్యాయం 6 చివరిలో ఏమంటాడు? నేను మార్పు లేని వాడను, నాలో ఏ మార్పు లేదు. ఒకసారి చిన్నపిల్లగాడిగా నేను మనుషుల గర్భంలోకి వెళ్ళలేదు, ఒకరోజు ఒకసారి ఆత్మగా లేదు, ఒకసారి ఇలా
ఆయన రకరకాలుగా మార్పు లేదండి. ఆయన ఎప్పుడు ఒక్కటేలాగున్నాడు. ఆయన మార్పు లేనివాడు దేవుడు. దేవుణ్ణి రకరకాలుగా మారుస్తారేందండి. ఆయన ఒకసారి ఆత్మని, ఒకసారి మానవుడని, ఒకసారి పిల్లగాడని, ఒకసారి చచ్చిపోయాడని, ఒకసారి లేచాడని. ఆయన ఉన్నవాడండి. ఆయన ఎప్పుడు ఉండునను వాడే తప్ప ఒకసారి చనిపోయేవాడు, తిరిగి పుట్టేవాడు, ఇవన్నీ మనిషికి ఉంటాయి కానీ దేవునికి ఉండే లక్షణాలు కాదండి. కనీసం అవి కొన్ని ఫండమెంటల్స్ కూడా మనకు అర్థం కాకుండా మరి ఆ దేవుళ్ళు రూపాలు ఉన్నాయి. ఎక్కడుంటాయండి? దేవుడు ఒక్కడే అన్న తర్వాత నాకు ముందు ఎవరు లేరు, నాకు తర్వాత ఎవరు లేరు అన్నప్పుడు ఆయన ఒకే ఒక్కడు దేవుడు, యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు. ఇదే బైబిల్ చెప్తుంది. కాబట్టి నేను ఒక్కడనే ఉండకని యేసుక్రీస్తు చెప్తున్నాడు కదా. ధర్మశాస్త్రంలో కూడా ఉందట ఆ మాట. మీ ధర్మశాస్త్రంలో 2 మనుషుల సాక్ష్యం సత్యం అని ఉంది కదా. కాబట్టి నేను చెప్పే మాట సత్యమే. ఎందుకు తెలుసా? నేనును నా తండ్రి అంటే నిజంగా ఏదో మనలాంటి శరీరం ధరించుకొని ఆయన లోపల లేడండి. ఆయన ఆత్మ ఆయనలో ఉంది. ఆ దేవుని వాక్కులు క్రీస్తుకి ఇచ్చాడు కాబట్టి ఆ వాక్కులు దేవుని కాబట్టి ఆ వాక్కుగా దేవుడు నాలో ఉన్నాడు. నేను ఆయన కుమారుడును. నాకు ఆయన మాటలు ఇచ్చాడు. ఆయన పరిశుద్ధాత్మను సంపూర్ణంగా నాలో ఉంది. కాబట్టి నేను మాట్లాడే ప్రతి మాట దేవునిది. దేవుడు ఏమి మాట్లాడమని నాకు ఆజ్ఞాపిస్తున్నాడో ఆ మాటలే మాట్లాడుతున్నా తప్ప నా అంతటా నేను మాత్రం మాట్లాడట్లేదు. ఈ మాటలు ఎందుకు అర్థం కావండి? యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఉంటాయి. తండ్రి ఏమనవలెనో, ఏమి మాట్లాడవలెనో తండ్రి నాలో ఉండి నాకు ఇది ఆజ్ఞాపిస్తున్నాడు అన్నాడే. అరే అబద్ధం ఆడుతున్నాడా యేసుక్రీస్తు వారు? జాగ్రత్తగా ఆలోచించండి. ఆయన చెప్పిందంతా నిజం. వీళ్ళు కావాలని 3 పాత్రలు వేశాడు, 3 స్వభావాలు ఉన్నాయి అని ఇలాంటి సిద్ధాంతాలు పట్టి చెప్తున్నారే తప్ప వాస్తవం కాదు. కాబట్టి ప్రేమనాడు దేవుని వాళ్ళారా, దేవుడు ఈ విధంగా మరి తన కుమారుడిని భూమి మీదకు పంపిస్తే మరి వీళ్ళేమో ఇలా అపార్థం చేసి ఆ దేవుడే మరి కుమారుడిగా వచ్చాడని చెప్పి అబద్ధ బోధిస్తున్నారు. మరి ఆ యేసుక్రీస్తు వారికి ప్రియ శిష్యుడైనటువంటి యోహాను గారు ఆయన ఖచ్చితంగా దేవుడి గురించి ఏం చెప్పాడంటే, దేవుడు అందరికీ తండ్రి అని ఖచ్చితంగా చెప్పాడండి. దేవుడు అందరికీ తండ్రి అని చెప్పాడు. అలాగనే మరి అపోస్తులు కూడా ఖచ్చితంగా చెప్పారు. యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడైన క్రీస్తు. యేసుక్రీస్తు వారు ఎవరు? దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మండి, ఆయన నామమందు జీవం పొందండి అని చెప్పి మరి ఇందాక మనం చదువుకున్నాం. యోహాను సువార్త 20:31 వచనాలు మీరు చదువుకోండి. యోహాను సువార్త 30:31 వచనాలు అంటే 20వ అధ్యాయము 30:31 వచనం. ఎందుకంటే ఈ యోహాను గారే ఆది యందు వాక్యం ఉంది, వాక్యము దేవుని వద్ద, వాక్యము దేవుడే ఉన్నాడు అన్నట్టు. ఆయనే ఏమని నమ్మమంటున్నాడు ఇక్కడ అంటే యేసు క్రీస్తు దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మునట్లును నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లు. జీవం పొందుతావా? అయితే యేసు క్రీస్తు దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్ము అంతే, లేకపోతే నీకు నిత్య జీవమే లేదు. కాబట్టి ప్రేమన దేవుని వాళ్ళారు ఈ విధంగా ఇంత చక్కగా మరి యోహాను గారు చదివించినప్పుడు ఆయన మాట మనకు ఎందుకు అర్థం కావట్లేదో మనకు అర్థం కావట్లేదు. కాబట్టి మరి ఆయన ఇంకా అపోస్తులు మరి ఏం చెప్పారంటే, అపోస్తులు కూడా యేసుక్రీస్తు వారి గురించి మరి పేతురు గారు ఒక చక్కని మాట, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, దేవుడు అందరికీ తండ్రి. దేవుడైతేనేమో అందరికీ తండ్రి, యేసుక్రీస్తు వారు అందరికీ ప్రభువు వేరండి. ప్రభు అంటే రాజు. ప్రభు అనే మాట దేవునికి వాడారు, క్రీస్తుకి వాడారు, పరిశుద్ధాత్మ వాడారు. ఈ భూమి మీద రాజులుగా ఉన్నటువంటి వారికి ఆ గొప్ప వ్యక్తులందరికీ ప్రభు అనే మాట వాడతారు. ప్రభువు అనే మాట వాడినంత మాత్రాన దేవుడని కాదు. ఎందుకంటే ఈ భూమి మీద కానీ పరలోకంలో కానీ ఎక్కడైనా దేవతలు అనేవాళ్ళు కానీ ప్రభువులు అనేవాళ్ళు అనేక మంది ఉన్నారు. కానీ ఆ ప్రభువులని పిలువబడ్డ వారంతా దేవుళ్ళని కాదు. కాబట్టి ప్రభు అన్న అక్కడ అపార్థం చేసుకోబాకండి. యేసుక్రీస్తు ప్రభు అందరికీ రాజు అన్న సంగతి మాత్రమే లేఖనాల్లో మనం ఒప్పుకోవాలి. ఇంకొక మాట చూసుకుని మనం ముగించుకుందాం. ఏంటంటే యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 22వ వచనంలో ఇలా ఉంది, యేసు క్రీస్తు కాడని ఎవడైతే చెప్తాడో వాడు తప్ప ఎవడు అబద్ధీకుడు అంటే ఎవడయ్యా అంటే యేసు క్రీస్తు కాదు, దేవుడు అనేవాళ్ళు. యేసు క్రీస్తు మాత్రమే కాదు, దేవుడు కూడా అనేవాడు అబద్ధీకుడు. ఎందుకంటే ఒక్క నాలుగుతో మాట్లాడు. యేసు క్రీస్తా అంటే ఆయన అభిషిక్తుడు, అంటే ఆయనే దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్ము. అంతే తప్ప లేదు దేవుడు కూడా అంటావా? నువ్వు 2 నాలుకలతో సాతాను యొక్క ఆలోచనలో మాట్లాడుతున్నావు. అందుకని ఏమన్నాడంటే ఇక్కడ యోహాను గారు, యేసు క్రీస్తు కాడను చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధీకుడు?
తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. అంటే ఆయనే ఈయన. ఎవరు? ఆ యెహోవాయే ఈ యేసుక్రీస్తు. ఈ యేసుక్రీస్తే ఆ యెహోవా. ఆయన ఎవడైతే ఆయనే ఈయన ఆయన అంటాడో వాడు ఖచ్చితంగా అబద్ధికుడు. వాడే అలా ప్రకటించేవాడే, అలా నమ్మేవాడే క్రీస్తు విరోధి. బైబిల్ చెప్తుంది, నేను అంటలేను. ఎందుకంటే తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. కుమారుని ఒప్పుకొనని ప్రతి వాడును తండ్రిని అంగీకరించువాడు కాడు. అంటే తండ్రిని కలిగి ఉన్నవాడు కాదు అని చక్కగా లేఖనాలను బట్టి మనకు అర్థమవుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, యేసు క్రీస్తుని దేవుని కుమారుడైన క్రీస్తు ఆయనను ఆయన శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయనకు ఆ శరీరాన్ని అమర్చింది తండ్రి అయిన దేవుడు అన్న సంగతి నువ్వు ఖచ్చితంగా ఒప్పుకుంటే ఖచ్చితంగా నీకు నిత్య జీవం, నీకు ఏ సమస్య లేదు. కాదు, ఆ దేవుడే శరీరాన్ని ధరించుకొని వచ్చాడు, ఒక కన్యకు పుట్టాడు అంటే ఈ రోజున ఎంత వ్యతిరేకత వస్తుందండి. ఎందుకంటే ఎంత వాళ్ళు వలగరగా మాట్లాడుతున్నారో మనం ఇందాక చూసాం కదా. 3 శీలలు పీక్కోలేని వాడు దేవుడా అంటున్నారు. ఈయనకు తండ్రి ఎవరో తెలియదని చెప్పి అంటున్నారు. ఎన్ని మాటలు, ఆ మాటలన్నీ వింటుంటాయి. మీరు విన్నారు కదా, అవి వింటుంటే ఎంత దారుణంగా ఉన్నాయో మీరే ఆలోచించండి. సత్యాన్ని ప్రకటించండి, దేవుడు సంతోషిస్తాడు. ఎవరు మనకి వ్యతిరేకత కాలేరు. అలా అయితే సత్యాన్ని ప్రకటించినప్పుడు నీకు ఎవరైనా అడ్డొస్తే ఆయన అంటాడు ఒకటే మాట, జకర్యా గ్రంథంలో, నా సేవకులను ముట్టుకుంటే నా కనుగుడ్డు ముట్టున్న వాడితో సమానం ఇస్తానంటాడు. రాండి, నేను పిలుస్తున్నా, నా మాట వినండి అని చెప్పి జకర్యా గారితో అంటాడు. నా సేవకులు ఎవడైనా ముట్టుకుంటే నా కనుగుడ్డు ముట్టుకున్న వాడితో సమానం అని చెప్పి చెప్తాడు. అలాగే అబీమెలెకుతో కూడా ఆ అబ్రహాం గారిని ముట్టుకున్నప్పుడు ఖచ్చితంగా చెప్తాడు, నువ్వు చచ్చిన వాడివే, నువ్వు ఆయన ప్రవక్త, ఆ ప్రవక్త భార్య వెళ్ళిపోతే నువ్వు చచ్చిన వాడివే సుమా అని చెప్పి హెచ్చరిస్తాడు. కాబట్టి దేవుడు తన సేవకులను ఎక్కడ వదిలిపెట్టాడు. మనము ఆయన సేవను దూషించేలాగా మనమే మార్చేశాం కాబట్టి ఎన్ని పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి ప్రియమైన దేవుని వల్ల సత్యాన్ని గ్రహించండి, లేఖనాలు ఏం చెప్తున్నాయో గుర్తించండి. అలా గుర్తించినప్పుడు లేఖనాల్లోనే మనకి నిత్యజీవం ఉంది, పరలోకం వెళ్ళేటువంటి భాగ్యం దక్కుతుంది. కాబట్టి ఇప్పుడు దాకా విన్నటువంటి మీ అందరికీ వందనాలు చెప్తూ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో తండ్రి దేవునికి వేలాది స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ వాక్యం మీ అందరిలో ఫలించులాగున దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం.